నువ్వు తినద్దులే ముట్టద్దు ముట్టద్దు లోపల కూర్చొని స్మెల్ చూసుకుంటుండు ఎట్లుంది నమ్ములు సూపరా చెప్పు ఎట్లా సూపర్ అని చూపించు సూపర్ స్వీట్ పెంచుకోయిందంటే కూతురు స్వీట్ ఏమ్మా సెల్లు పక్కన పడే నా బీపీ తెప్పించద్దు నేనేమంటే ఆ పాలు బయట పెట్టమని గంటాయి చెప్పబట్టి మయ్యా బరువు పడేస్తే గిన బిస్కెట్ అవుతా ఏ రాయి ఏం మా మామని తిడతావంట నీట్గా పొద్దు అవి ఎందుకు వచ్చింది ఉండు చేది నీటి నిలబడాలా ఓకేనా ఏం కాదు నిలబడతావు నువ్వు భయపడద్దు నిలబడు నీటి నిలబడు ఏం కాదు నేను పట్టుకుంటా కింద పడితే నిలబడు నిలబడు గుడ్డు అది కొట్టింది అది తీసుకొని మోకాలకేసి అదెంత అది ఆడన పాలేండి అక్కడ బాబీ చేతిలో వద్దుమ్మా బాబు సర్కస్ లో చేసినట్లు చేస్తుంది ఏమే సర్కస్ చేస్తావు నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పని ఫస్ట్ మీగడ చూడండి చూడండి మీగడ ఎంత మందంతో కట్టిందో చూసిందో ఎంత మందం కట్టిందో ఏ పద్దు కరాయి మొబ్బుదానా నిమిషం జుగురా ఎంత మందం తొందరరా ఇదే ఇంత గ్లాస్ కి వస్తుంది ఇదిగో ఎట్లుంది చూడది ఎంతుంది మందం ఓకే నాకు ఇస్తే నేను తినేస్తా కూడా తింటావండి నువ్వు మళ్ళీ దీనిలోకంతా కుదరదా ఆయప్ప తినేకైతే ఏదైనా సరిపోతాయి రావు అది మాట నిమ్మకాయ ఇదిగో ఇంత మీగడ పెట్టింటే పాలలోకి వేసుకొని మన 10 లెక్క మెక్కుతాడు తింటానే ఉంటాడులే వాడు ఇది స్టవ్ వెలిగి పెద్దది శాస్త్రానికి కొంచెం మీగడ టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో అవసరం లేదు అవసరం లేదు నువ్వు తిను మా కాళ్ళేమో మాట నేను చెప్పేది నువ్వు నువ్వు కావాలంటే తిని ఎవరొద్దండి నేను శాస్త్రానికి కొంచెము శాస్త్రానికి ఇదేం దేవుని ప్రసాదం కాదు గ్యాస్ తగ్గి ఫస్ట్ నిమ్మకాయ చూడండి శాస్త్రానికి ఆయమ్మ ఏం చేస్తానో కూడా చెప్పకుండా స్టార్ట్ చేస్తాను మీగడ ఫ్రిడ్జ్ లో పెడితే తినేస్తాడండి పాల్లో వేసుకొని ఎక్కువ ఏం తినడం లేదు చూడమ్మా చూడు ఎంత తింటాను అదిగో ఇంత వేసుకున్నాడు చూడు ఎంత వేసుకున్నాడు చెప్తా ఎట్లుందో టేస్ట్ పంది తిన్నట్లు తింటాడు చూడు ఎట్లు తింటాడు బ్రహ్మాండంగా ఉంటుంది పో ఏం సుగులాడు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమంతా బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను మర్చిపోతుంది ఆడమ్మ స్టవ్ ఆన్ చేసి చూడు చూసుకున్నాండి పాలకోవ కాదు కలాకాన్ రోస్టెడ్ కలాకాన్ ఏమోలేండి నా రెసిపీ అని చెప్పు విష్ణుగాన్ రెసిపీ అని చెప్పు నువ్వే చెప్పుకో అశుద్ధి నిన్నంతా లేదండి ఊరంతా లేదండి చాలా ప్రాబ్లం వచ్చింది ఎవరు నీకు చెప్పిరా అంటా అండి అది ఊరికి అట్లా పెట్టి ఉండేది కాదు తిప్పుతానే ఉండాలి నేను తిప్పాను అదే నీ రెసిపీ అన్నావు నువ్వు తిప్పుకో మళ్ళీ ఆడేటి పెట్టినావు ఈడబెట్టు నీ ముందర పెట్టుకున్నావు ఏదో పెద్ద నువ్వు చేస్తానట్లా పొగలేం పడద్దు పెట్టుకో కాలుతుంది అది ఏం కాలదు 3 లీటర్ల
ఉట్టివి పిండిండేవి పిండినట్ల ఇట్లా తగులుతాయి. ఎనుముగొడ్డు పాల ఆవు పాల ఆవు పాలు. ఆవు పాలకి పాలకోవ రాదండి, మామూలు ఎనుము పాలే. ఓకే, లెట్స్ బిగిన్ ద షో. ఆమెకు నేర్పియప్ప. నాకేం వచ్చలేదు. ఇది చూపి. చెయ్యి. వీళ్ళందరూ చిన్నప్పుడు నేను చేసిన లేదా పెట్టిన లేదా, వీళ్ళంతా పెద్ద మాకు రోస్టెడ్ కలాకన్ అయితే నువ్వు ఎప్పుడు చేయలే. చిత్రంగా మాట్లాడుతుంది. లేదండి, రోస్టెడ్ కలాకన్ అయితే చేయలేదు నువ్వు. యా పాలకోవ అయితే పాలకోవ వేరు, రోస్టెడ్ కలాకండ్ వేరు. మేము యాది తినిందే చూసిండేది లేప్ప. వద్దు కన్నా, అది ఇప్పుడే గుర్తు. నన్నైతే మరి భయంకరంగా చూపిస్తున్నాడండి. కామెంట్ కూడా పెట్టు. కామెంట్స్ ఏమొచ్చినాయి తెలుసా? అడుగు ఏమొచ్చింది ఎప్పుడు? ఏమొచ్చింది సింధు చదువు. ఇంకో గంట సేపు పెట్టినా గానీ, ఇంకో గంట సేపు అమ్మ మొహం దగ్గర నుంచి చూపించినా కూడా మేము నవ్వుతానే ఉంటాం. అంటే అప్పటికి అర్థం ఏమి, దాని అర్థము ఎంత భయంకరంగా నేను ఉంటే వాళ్ళకి అట్లా ఉంటుంది చెప్పండి. భయంకరంగానే ఉన్నావమ్మా, అందుకే వాళ్ళకి బాగా జోక్గా కనపడతాను. భయంకరంగా చూపిస్తున్నాడు. లేదమ్మా, వేరే వాళ్ళని చూపిడు. నీకు కాంప్లిమెంట్స్ ఇచ్చినారు వాళ్ళు. అడుగు దీపికాని. అంటే వీడియో ఏమీ లేకపోయినా నీ మొహం ఒకటి దగ్గర నుంచి చూపించినా కూడా మేము నవ్వుతా అంటాం అన్నారు. అంటే అంత అంత వికారంగా, అంత వికారంగా ఉంటే నవ్వుతారా ఎవరైనా? జోకర్లా కనపడుతుంది. వికారంగా ఉంటే ఏందిరా నాయన అని చెప్పి తిప్పేస్తారు. ఇప్పుడు ఇది సిమ్ లో పెట్టుకోనా, హైలో పెట్టుకొని సిమ్లో పెట్టాల, బాగా తిప్పుతానే ఉండాల. లేకుంటే అడుగు. యాక్చువల్ గా నువ్వు అయితేనే బాగా తిప్పుతావమ్మా. తిప్పుతా అంటేనే ఆమె పేరు వచ్చింది. అవసరం లేదండి, నేను దాంట్లోకి దూరను. తిప్పేకేముంది? నాకు అంత చేయంతి చెప్పండి. ఇట్లేదు కన్నా, ఇట్లేదు రబుజ్జు, మాకు అట్లేం వద్దులే. ఇదైతే పెద్ద స్టవ్ కదా, బాగా బిరిగ్గా వస్తుంది కదా. ఇది చాలా చిన్నది, మళ్ళీ ఆ పక్కనే పెట్టావు. ఆ పక్క పెట్టి తిప్పుమా, ఏముంది? రెండుసేపు నువ్వు తిప్పు, రెండుసేపు నేను తిప్పుతా. నాకు ఇదిగా ఉంది. సబ్స్క్రైబర్లు నిన్ను చిల్లర అనుకుంటా. ఎంత గ్యాస్ వేస్ట్ చేస్తాను. హీట్ ఉంది, సన్నగా మా హీట్ ఉంది మా. ఇంత దిల్మాలిష్. మీకు 10 మంది అనల్లా? ఏమి చేతులు నొప్పించినప్పుడు హెల్ప్ చేస్తాను. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయి పాలు. మీరంతా ఇవాళ తిప్పుడు లేదా? నేను తిప్పుతేనే వస్తుంది. అమ్మమ్మ తింటాను నువ్వు, బాగుంటుంది. ఎంతసేపు అయింది తెలుసు ఇలా తిప్పుడు బట్టి? అవర్ అయింది. ఇప్పుడు పాలు హాఫ్ తగ్గిపోయినాయి. నాకు తెలిసి 1 లీటర్ ఉంటుందమ్మా. ఇప్పుడు లీటర్ పైన ఉంది. లీటర్ పైన ఉంటాయి. 1.5 లీటర్ ఉంది ఇంకా. ఎందుకు? అమ్మ స్మెల్ చూసి చెప్పు. స్టవ్ ఎంత హీట్ అయింది చూడు. పట్టుకో, అందుకే కట్టెలపై మీద చేసేది. గ్యాస్ అయిపోతుంది కదా. కాదు, ఇంకోటి, ప్రతి ఒక్కరు కమెంట్లో, చాలా కమెంట్లలో నువ్వు ఎందుకు పద్దు అక్కని అక్క అక్క అంటావు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇది తెలుసు. నాకు అది అలవాటు అయింది కాబట్టి ఆ ఫ్లోలో పోతాను. ఆ పాట వస్తుంది చూడన్నా తోటలో. కాదు, ఒకటి డాన్స్ చేపిద్దామన్నాం కదా, ఏం చెప్పదు. చంద్రముఖి డాన్సా? అందరూ చంద్రముఖి ఏమన్నా త్వరలో చంద్రముఖి గెటప్ వేసుకొని చూపిస్తాను. నువ్వా? భయపడిపోలే జనాలు. ఏమి ఇప్పుడు చూసినప్పుడు భయపడతాను. ఫెస్టివల్ పెళ్ళిళ్ళకి ఎందుకు పోతాలే సొగిలోడా? చంద్రముఖి అయిపోతాను.
అంటే మీ మా చంద్రముఖి ఆంటీ, ఒక ఆంటీ, మీ మా ఆంటీ బాగా డాన్స్ చేస్తుంది నాన్న, భరతనాట్యం అట్లా దిక్కులమ్మలాగా. ఎమ్మ చూడు నాయన. వాళ్ళు ఏమన్నా తెలుసా, ఇన్ని ఇట్లా ఫేస్ దగ్గరికి జూమ్ పెట్టి 1 అవర్ పెట్టినా గానీ చూసుకుంటూ కూర్చుంటారు. అదే టీవీలో పెడితే జనాలంతా ఆడవు మొత్తం ఆ గేర్లో నేను ఎంత ఇష్టపడుతున్నారు తెలుసా వాళ్ళు పాపము. అంటే మీకు జీన్స్ కూడా వేయమంటున్నారు. అప్పుడు చూపిస్తాను. చంద్రముఖి అవ్వ ఇడ నువ్వే బాబీ అన్న మాటలు అనొద్దు. మళ్ళీ నువ్వు చంద్రముఖి వేసుకుంటావు, ఇంకా అట్లా వేసుకుంటే ఆ బాబు నువ్వు చంద్రముఖి అవ్వగాక బువ్వ అవుతావా? చంద్రముఖి అవ్వ కాదు, గిల్లిబిల్లి అవ్వ. గిల్లిబిల్లి యాక్టింగ్ నువ్వు ఇట్లా అవన్నీ చెప్పొద్దు బాబీ. నువ్వు గిల్లి నా కొడుకా, సొగిలి నా కొడుకా? గిల్లిబిల్లి యాక్టింగ్ చేస్తుంది. అనద్దు అమ్మ అమ్మమ్మని అని చెప్పు. ఇది కొంచెం ముందు మా ఎంత తగ్గిపోయినాయి చూడు కదా, వీటి నుంచి నుండి ఆటికి ఆల్మోస్ట్ 1 లీటర్కి వచ్చేసినట్టున్నాయి. అమ్మే వాళ్ళైతే ఎక్కువ వేస్తారు, మనం స్ప్రీడ్ తక్కువ తింటాం కాబట్టి తక్కువే. ఒక 1/2 kg వేద్దాంలే చాలు. తగినంతనా? మనం స్వీట్ మనం తినేంత నీట్గా అమ్మా. నువ్వేమన్నా షుగర్ వేసుకుంటే బాగా ఇట్లా కలుపుకుంటుండాలా. చాలే కదా, ఇంకొంచెం మళ్ళా చూద్దాం. వద్దొద్దు ఉండు, కొంచెం కరిగినాక టేస్ట్ చూసాము. మళ్ళీ కరిగినాక ఎక్కువ అవుతుంది, మనకు షుగర్ తక్కువ ఉంటేనే చాలు. మొత్తం అంతా నేనే అన్నాను చూడండి. అందరం అన్నాంలేండి, నేను సింధు చెప్ప. వాడికి ఇది ఒక అలవాటు, ఏదైనా నేనే చెప్పినా నీకు నేర్పించిన నేను చేసిన. ఇది కూడా నేనే నేర్పించాను, మా అమ్మకు కాదు. ఇది కళాఖండ కాదు, నేను పాలకో చేస్తాను. ఈ పని రాదు మా అమ్మకి, నేను చెప్తాను కదా. నాకు వస్తుంది కళాఖండ, నేను చేయలేదు. పాలకో చేస్తాను. పాలకో చేస్తాను మా అమ్మకి, నేను కళాఖండ చేస్తాను. నేనేంది నేర్పించుకున్నాను. మా అమ్మ పాతకాలం అయిందా? అయిపోయిందా? తీపి సరిపోలే. 3 లీటర్లు పాలు బాబీ. 3 లీటర్లు అంటే కరిగిపోయి ఎంత అవుతుంది? ఎంతైనా 3 లీటర్లు లెక్క. అది ఉండు చెప్తాను, 3 లీటర్లు లెక్కాలే బక్కాలే నీ ఇష్టం, వేసుకో, సప్పగా ఉంటుంది. ఉండు నిమిషము. పాలకో కొంచెం స్వీట్ ఉంటేనే బాగుంటుంది. సరే వేద్దాంలే, నేను కాదంటాను లేదు. పొడి చేయాల. చెప్పు నాన్న. పెన్నా? పెన్ను ఆడో ఉండాలో చూడే తెలియదు నాకు. సరిపోతే పెట్టుకో, నాకేమి, నీ ఇష్టం. బాబీ నువ్వు చీరలకి దొరిచేదే ఏం అలవాటు? అది చెడ్డ అలవాటు ఉంది నీకే. అమ్మా నువ్వు చెప్పు పద్దు, సరిపోయిందో సరిపోలేదో. అదేదో అడుగు పట్టిందే చూస్తే తెలుస్తుందా? అడుగు పట్టింది కాదు సొగిలోడా, అక్షరాల పాల్కోవిస్తా. సింధు వస్తాలే, నేనే ప్లేట్ కావాల. షుగర్ సరిపోయింది సరిపోయింది కదా. దా ఈ లెమన్ కట్ చేసి జ్యూస్ చేసి అది నేను ఎందుకు పడతా సింధు? నేనేం కుక్కనే, పిల్లినే, పన్నినే? ఏమి కుక్కలు పిల్లిలేనా గసపడతాయి? మనుషులు కూడా గసపడతారమ్మా. చాలమ్మా. మండోదరి బాబీ కట్ట కాలే కాలిన మూతి కనిపిస్తా. నేనేం చేసాను? ఎన్ని పేర్లు పెడతానో అలా. ఇప్పుడు మండోదర్ అంట. మండోదర్ అంటే ఎంత ఇది ఉంది తెలుసా? అసహ్యంగా దాని మీనింగ్. కప్ప పొట్టది అని. నాకు కప్ప పొట్టు ఉందే. నువ్వు ఒకటిలే ఇల్లే బిత్తురుగాడిలాగా. రండి అన్నం తిందురు. ఎట్లా వస్తారు? వస్తే పెడతావా అందరికి? ఖచ్చితంగా పెడతాను. మీకు ఏం కావాలంటే అది చేసి పెడతాను. మళ్ళీ అడ్రస్ అడ్రస్ రాండి. అనంతపూర్ బళ్ళారి బైపాస్ ఆడికొచ్చే కళ్యాణ్ దుర్గం బైపాస్. బళ్ళారి బైపాస్ కళ్యాణ్ దుర్గం బైపాస్ వచ్చింది. నేను ఆడికొచ్చి పిలిపించి పంపించింది.
అన్నంతో అబద్ధము. ఏం రేపు చేయబోసుకున్నావా? నేను చాలా మందిని పిలిపించాను, ఎవరు అట్లా లేదు. చాలా షార్ప్. అదిరిపోయింది. ప్రామిస్ అండి, మీరు అందరూ వస్తే నేను ఖచ్చితంగా మీకు ఏం కావాలంటే నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్, వెజ్ కావాలంటే వెజ్ చేస్తాను. కొలత ఇప్పుడు చూడు, ఫస్ట్ ఇప్పుడు పాలు తగ్గిపోయింటాయి కదండి. పాలు తగ్గిపోయినాక లెమన్ వేసేటప్పుడు ఏమవుతుంది, పాలు పగులుతాయి కదా. సో స్లోగా లెమన్ వేసుకుంటే మొత్తం అంతా కన్సిస్టెంట్గా సరిపోయే వరకు వేసుకుంటే చాలా, అంతే. టూ మచ్ వేసుకోకపోకుండా అప్పుడే తెలిసిపోతుంది. ఇప్పుడు వేసేటప్పుడు చూపిస్తాను. తెలియదు కదా నీకు ఇట్లాంటివన్నీ. మీ పని నువ్వు చూసుకోరా. అమ్మకు తెలిసినది బర్ఫీ ఒకటే, అంటే ఎత్తిపోయిందని. అదే చూడండి, పాలు ఎంత చిక్కగా వచ్చినాయి చూడు, అప్పుడే కనబడుతుందా. నువ్వు పెట్టుకో, ఉడుకుతుంది. ఇందులో పెట్టుకొని బ్రేక్ అవుతాయి ఇంక పాలు. చిన్న సైజు 2 నిమ్మకాయలు ఇప్పుడు బ్రేక్ అయిపోతాయి. అప్పుడే ఎవరినన్నా అయితే అంత అదే ఉండు మాడు చెప్పేటప్పుడు నువ్వు ఎందుకు ఊరినే డిస్టర్బెన్స్ గిన్నెలోకి మూత పెట్టేది కూడా రాదు. నీ డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా చేస్తాను. ఎట్లా పగిలింది చూడండి, జున్నులాగా బయలుందండి. వెనిగర్ అయినా వేసుకోవచ్చు, వెనిగర్ లేకుంటే నిమ్మరసం. ఇంకోటి అండి, ఇదేమని ఇందాక విన్నారా? నువ్వు పోయి చూడు ఆ మాట వినకూడదని. అది వడబోయి అనుకోకుండా నాకే అది తిరగొట్టల్లా తిరగొట్టల్లా అంట. తిరగొట్టల్లా కాఫీనా ఏమన్నా బూస్టా? ఇది కొంచెం టేస్ట్ చేయి. అంతా తీసుకోదే. ఎట్లుందో చెప్పు. చాలా బాగుంది. ఓవర్ స్వీట్ ఉంటే బాగుండదు, కరెక్ట్గా ఉంది. నాకొద్దు. నీకు ఇల్లే ఏమ్మా అట్లా మొహం అంతా సించుకుంటావు. అప్పుడే ఇట్లా నాకు పెట్టేకొచ్చి ఇట్లా నోరు తెరిస్తే వాడేసుకున్నా నోట్లోకి. వాడిని ఎవరు నమ్ముతారు? మీకైతే ఇస్తాడు, నాకైతే ఈడు. నోటు దాకా వచ్చి నోట్లో తీసేస్తాడు. గడ్డల పెరుగు ఇస్తాను, గడ్డల పాయసం. నాకు వద్దులేప్ప నోరు కాలిపోయేకి. నువ్వు తెలివైన చూపించేద్దాం. నీ దోడు తల్లి అంత పోరు చూపినా. మీతో ఇప్పుడు నెయ్యి వేసుకోవాలా. సరే చెయ్యి. ఇది ఒరిజినల్ నెయ్యి, ఇది కూడా. సో నెయ్యి వేసేస్తాను. నెయ్యి వేస్తే చాలు. నువ్వు తినొద్దులే, తినొద్దులే. ముట్టద్దు. లోపల కూర్చొని స్మెల్ చూసుకుంటుండు. అంటే ఇప్పుడు నువ్వు వంట చేస్తే ఇట్లా మధ్యలోకి రామా, కనపడడం లేదు. వాడు కనపడుతుంది. నీ వంటల్లో మేమంతా కూర్చునే ఉంటాం కదా, వాడు చేసే వంటల్లో కూర్చోవాలా? అదో చూడే, నాకు నచ్చదు. వాడికి రావడం లేదు, నచ్చదు. నువ్వు ఖచ్చితంగా కొట్టుకుంటావు. నాకు అవసరం లేదు. అన్నావు కదా తినద్దు ముట్టద్దు అని. ఈ లాస్ట్ అంతా తీసుకో, అంతా తీసుకో, నీట్ తీసుకో. ఎట్లుంది మా? బాగుంది. నీకన్నా బాగుందా లేదా? నువ్వు చేసేదానికన్నా బాగుందా? వాళ్ళు నిజం చెప్పు. అనంతపురం దాని ఊర్లో చేసే వాళ్ళు అందరికంటే బాగుంది. థ్యాంక్స్. నౌ ఐ అప్రిషియేట్ యూ. నువ్వు మూతి అట్లా పెట్టుకోవద్దు మా, బాగుండదు. మూతి కాదు, నాకు నచ్చదు. మాట్లాడుమా. ఆన్ చేసినారో చేయలేదు. ఆన్ చేసావా? ఈరోజు ముందరికి రా అని చెప్పిన. నాకు కొంచెం ఆనుకునే ఉండాలి. చూడు ఇట్లా తొంగి చూడు, వాడేమనుకోడులే. వాడేమి ఏం అట్లా కూడా నా కొడుకు. టేస్ట్ చేస్తావా? వాడు అప్పటి నుంచి 10 తోళ్ళు ఇచ్చినారు మాకు. టేస్ట్ చేస్తావా? నెయ్యి వేసినాక అట్లే అదిరిపోతుంది టేస్ట్. ఎట్టుంది చూపించి ఇప్పుడు దాన్ని అట్లా కొంచెం ఇమిరిపోయిందంటే అయిపోయింది. పాలకోవ. పాలకోవ కలాపాలు, రోస్టెడ్ కలాకాండ్ చేస్తాం. దాంట్లో కొంచెం సాల్ట్ వేయకూడదు మా. దాంట్లో కాదులే. పిచ్చుకకా పిచ్చుక చక్కెరలే కూడా
సరే వస్తానండి. అదే చేస్తాను నీట్గా మొత్తం సైడ్స్తో సహా. ఇదండి కన్సిస్టెన్సీ అంతా సెట్ అయిపోయింది. చిన్న చిన్న బుడగలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ డన్, ఇంకా ప్రాబ్లం లేదు, అయిపోయింది. రోస్ట్ కూడా అయిపోయింది కలాకండ్. కొట్టకూడదా? ఇదండి రెడీ. 11కి స్టార్ట్ చేస్తే 220కి అయిపోయింది. 11కి స్టార్ట్ చేస్తే 220కి అయిపోయింది. వర్త్ చూడు ఒక్కసారి, 80 రూపీస్, 80 రూపీస్ పడింది పాలు. 1 లీటర్ గట్టి పాలు. 3 లీటర్లకు గాను ఎంత వచ్చింటుంది? ఈజీగా కేజీ వచ్చిందే. కేజీ కలాకాన్ వచ్చిండదా? ఇది పద్దు. ఏమే పెట్టు మామ, కిస్ పెట్టు. ఏ కర్రాయ్ కర్రాయ్ కర్రా ముడిగి. అది టేస్ట్ అంటే చేసి ఏ కర్రా నాన్న ముడిగి కర్రా కర్రా. అది ఒకసారి టేస్ట్ చేయపో. రా. ఇచ్చినది మూము మూము. నువ్వు రాకుంటే ఎత్తుకోను మళ్ళా నేను. కర్రా రా. మామని లాలీపాప్ అంతా తీసేడంట పోకన్నా. ఏయ్ రాయ నువ్వు అతిదానారా. నువ్వు తెచ్చి పెట్టు. ఆ పక్కన వరాహ రూపం ఇచ్చిండేది ఇది. వరాహ రూపం వచ్చి ఇప్పుడు మామకి ఇచ్చింది. చూడు కాల్సింది. వరాహ రూపంకి ఇష్టం కన్నా ఇది మన ఇంటి దగ్గర వెనకలో 5 పిక్కిస్ వచ్చింది. వస్తాడు, నువ్వు తినుకోకుండా వచ్చేస్తాడు. బల్లి వస్తుంది, బల్లి వచ్చి కన్నా బల్లి వచ్చి నేను ఇట్లా పట్టేస్తుంది. అబ్బాబా స్వీట్ నచ్చదన్నా. ఒక్కసారి పాలు కన్నా స్వీట్ తింటే బాగా లావు అవుతాం. పాలకు ఫస్ట్ క్లాస్ ఉందన్న ప్రామిస్ గా. అమ్మకి నిజంగా ఓవర్ స్వీట్ లేదు, ఓవర్ షుగర్ లేదు. ఎట్లా చెప్పు అంతా తీసుకో. సైడ్ అంతా నిజంగా చాలా ఆ సైడ్ అంతా తీసేసుకో. అన్న ఒక చిన్న దీంట్లోకి ఎట్లుంది మా చేసి అమ్మకి ఇస్తే అట్లా పోయినా కూడా అమ్ముకొని వస్తారు కదా. నాకేం పట్టాము. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఎట్లుంది టేస్ట్? అమ్ముకోపో. ఎట్లుంది టేస్ట్? అందుకే ఇచ్చింది మామ. బాగుందా? పెట్టు పెట్టుకో. బాగుందా? ఒకసారి రుచి చూస్తే అయిపోయింది. ఎట్లుంది? చూపించు. సూపర్. కూతురు స్వీటే తిందు. కేజీ ఎంత అనుకుంటున్నావు? రోస్టెడ్ కలాకాను ఎంత పద్దు? 800 అండ్ చేంజ్. సరే ఇప్పుడు మనకు పాల కాస్ట్ ఎంత? 240 240 కాదు, 50 రూపాయలు వేసుకో గ్యాస్ కి. 350 ఒక 50 రూపీస్. షుగర్ తక్కువ వేసింది. తక్కువే. కిలో షుగర్ వేయలేదు. కిలో కూడా అర్ధ కిలో కూడా 250 గ్రామ్స్ వేసిన షుగర్. 400 అనుకో. 400 నెయ్యి వేసిందిలే 30-40 రూపాయలు నెయ్యి. 20-30 రూపీస్ నెయ్యి ఉంటుంది. సో 400 కి 400 ప్రాఫిట్. ఇది ఇంకా పక్కన పెట్టేసేయాల అన్టచ్డ్ గా. తింటావా? మళ్ళా తినేటప్పుడు తిద్దాం. బాయ్.